హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ అకాడమీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 2024 నుంచి 2026 జూన్ వరకు జరిగినటువంటి అన్ని రైల్వే ఎగ్జామ్స్‌లో అడిగినటువంటి జనరల్ సైన్స్‌లోని బ్యాచ్‌లోని పీవైక్యూ ఒక పార్ట్ 14 అనేది డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. పార్ట్ 14లో భాగంగా మనం ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి క్వెషన్స్ అయితే సాల్వ్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఎవరైతే ప్రీవియస్ పార్ట్స్ చూసిర్రో వాళ్ళకి ఒక పార్ట్ అనేది డెట్ ఈజ్. అంతే. ఇక అంతకని మనం చెప్పేది ఏం లేదు. ఎందుకంటే మీకు తెలిసిందే రిపీటెడ్ ఎక్కువగా ఉంటది. అండ్ దాంతో పాటు ఏం చేయాలి? ఒక లైక్ చేసుకోండి వీడియోకి. అండ్ దాంతో పాటు వీడియోని షేర్ చేయండి. దాంతో పాటు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేటువంటి ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ దాంతో పాటు 5 పాయింట్స్‌ని కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. లేట్ చేయకుండా క్వెషన్స్‌లోకి వెళ్ళిపోదాం. అండ్ దానికంటే ముందుగా ఒక ముఖ్యమైనటువంటి పని శ్రీనివాస్ మీకు యాప్‌ని ఇన్‌స్టాల్ చేసి ఈ యొక్క యాప్ నుంచి మీరు కంటెంట్‌ని గ్యాదర్ చేసుకోండి. ఓకేనా? లేట్ చేయకుండా క్వెషన్స్‌లోకి వెళ్ళిపోదాం. And our first question in this video, which of the following features enables simple squamous epithelium to efficiently carry out diffusion? సో ఈ కింది లక్షణాలు ఏది సరళ శలకల ఉపకళా కణజాలానికి సంబంధించినటువంటి డేటాలో భాగంగా ఇది సమర్థవంతంగా వ్యాప్తి చెందడానికి దోహదపడుతుంది. సో అసలు ఈ యొక్క సరళ శలకల ఉపకళా కణజాలం అంటే ఏంటో తెలిస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఒకసారి ఆప్షన్ చూద్దాం. సో ఇక్కడ మనకు బహుళ పొరలు ఉండడం, సిలియా అండ్ దాంతోపాటు చదునైనటువంటి పలుచగా దగ్గరగా ప్యాక్ చేసినటువంటి కణాలు, పెద్ద కేంద్రకాలతో మందపాటి కణద్రవం. ఓకే. సో ఒకసారి యొక్క సరళ శలకల ఉపకళా కణజాలం కనుక తీసుకుంటే ఇది పలుచగా బల్లపరుపుగా ఉంటది. సో పలుచగా బల్లపరుపుగా అంటే ఇది ఒకటి సెట్ అవుతుంది. అండ్ దాంతోపాటు సున్నితమైనటువంటి పొరని ఓకే. అండ్ ఇవి ఆహార వాహిక ఈ యొక్క శలకల ఉపకళా కణజాలంతోటి ఏర్పడి ఉంటాయి. ఈ రక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అండ్ ఈ యొక్క సరళ బల్లపరుపు ఉపకళా కణజాలం అని మనకి ఇక్కడ డేటా రావడం జరుగుతుంది. సో ఇది మ్యాచ్ అవుతుంది ఇదే కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇది పలుచగా అండ్ అదేవిధంగా క్లోజ్లీ ప్యాక్డ్ అయినటువంటి సెల్స్ అనే ఉంటాయి. ఉపకళా కణజాలాలన్నీ కూడా దగ్గరగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే వాటి నుంచి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వకుండా అంటే బయట నుంచి ఏది కూడా లోపలికి రాకుండా ఉండడానికి ఇవన్నీ కూడా దగ్గరగా ఉంటాయి. ఏ ఫ్లెక్సిబుల్ సపోర్ట్ టు డెవలప్మెంట్ ప్లాంట్ పార్ట్స్ ఈస్ ప్రొవైడెడ్ బై డాష్. మొక్కల భాగాలు అభివృద్ధి చెందడానికి డాష్ ద్వారా వశ్యత మద్దతును అందించడం జరుగుతుంది. వశ్యత అంటే ఏంటి? వంగే గుణం కలిగి ఉండడం. ఓకేనా? సో యొక్క మొక్కల్లో వంగే గుణానికి కారణమైనటువంటి మరో కణజాలమే మనకి ఒక స్థూల కోణ కణజాలం. నులితీగలు, ఎగబాకే కాండాలు కలిగినటువంటి మొక్కల్లో మనకి ఒక వివిధ భాగాలు విరిగిపోకుండా అంటే ఇప్పుడు తీగ ఉంటది. చెట్టు తీగ ఉంటది. సో ఆ యొక్క తీగకి ఆకులు అనేవి రావడం జరుగుతుంది కదా! సో అది తీసుకున్నట్లయితే మనకు ఆ యొక్క తీగ అనేది మనకి ఎట్లుండాలి? స్థూల కోణ కణజాలం ఉంటేనే మనకు ఆ యొక్క బెండింగ్ నేచర్ అనేది ఉంటది. కాబట్టి అవి విరిగిపోకుండా మనకి ఒక వంగడానికి సపోర్ట్ చేసేది ఏంది? స్థూల కోణ కణజాలం. కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. మొత్తం కూడా టెక్స్ట్ బుక్ నుంచే ఉంటదండి. డైరెక్ట్ టెక్స్ట్ బుక్స్ నుంచి మన కాన్సెప్ట్ అనేది అంటే ఎగ్జామ్‌లో ఫ్రేమింగ్ చేయడం జరిగింది. కొన్ని మొక్కల్లో కణుపులకు దగ్గరలో ఏ విభాజ్య కణజాలం ఉంటుంది? సో ఇది అగ్రం అంటే మనకు ఆ యొక్క పైన కనిపించడం జరుగుతుంది. అంటే మొగ్గల దగ్గర కనిపిస్తది. అండ్ ఇదొచ్చేసరికి కణుపులు. కణుపుల దగ్గర మనకి ఇక్కడ కనిపించేటటువంటిది డేటా ఏంటి చెప్పండి? మధ్యస్థ విభాజ్య కణజాలం. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అంటే ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్ అనేది మన కణుపుల దగ్గర కనిపిస్తది. ఈ కింది వాటిలో ఒక రకమైనటువంటి సందాయ కణజాలం కానిది ఏంటి? సందాయ కణజాలం అంటే ఏంటిది? రక్తము, ఎముకలు, ఈ యొక్క కీళ్ళు ఇదంతా కూడా మనకు దీంట్లో రావడం జరుగుతుంది. టెండాన్లు, ఈ యొక్క కార్టిలేజ్ ఇదంతా కూడా దేనికి సంబంధించింది? ఈ యొక్క కనెక్టివ్ టిష్యూస్ సంబంధించింది. సో ఇందులో లేనటువంటిది ఏంటిది? ఉపకళా కణజాలం అనేది సెపరేట్ కదా! సందాయ కణజాలానికి సంబంధించింది కాదు. ఈ యొక్క ఉపకళా కణజాలం. ఓకే. సో ఆన్సర్ ఇట్ ది ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. కణుపుల వద్ద ఏ విభాజ్య కణజాలం కనిపిస్తుంది మరియు అది గడ్డి తిరిగి ఎదుగుదలకు సహాయపడుతుంది? ఇక్కడ ఏమన్నాడు? కణుపుల వద్ద కనిపించేటటువంటిది మధ్యస్థ విభాజ్య కణజాలం ఈ భాగంలో ఉంటుంది. మధ్యస్థ విభాజ్య కణజాలం దాన్ని మనం ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్ అని అంటాం. ఇంటర్ క్యాలరీ అంటే మధ్యస్థ. ఓకే. అండ్ ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీకు యాప్‌ని ప్లే స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసి రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వెషన్. ఇన్ ఏ డైకోట్ రూట్ విచ్ టిష్యూస్ ఆర్ ఫౌండ్ బిట్వీన్ ద xylem అండ్ ఫ్లోయమ్? సో ద్విదళ బీజ వేరులో దారు మరియు పోషక మధ్య ఏ కణజాలం కనిపిస్తుంది? సో ఇక్కడ మనం డేటా గనక తీసుకున్నట్లయితే ఈ యొక్క దారు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదేమో పోషక కణజాలం, ఇదేమో దారు. ఈ రెండిటి మధ్యలో మనకి ఇక్కడ ఏముంది? ఇది కంజక్టివ్ టిష్యూ. సో ఈ యొక్క కంజక్టివ్ టిష్యూ అని మనకి జనరల్‌గా మృదు కణజాలం పాయింట్ ఆఫ్ వ్యూలో రావడం జరుగుతుంది కాబట్టి దిస్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. కంజాయింట్ ప్రసరణ బండిల్ అంటే సంయుక్త నాళికా పుంజాన్ని ఏది నిర్వచిస్తుంది? సో ఇలాగ మనం చూసినాం కదా! సో ఆ యొక్క ఎక్స్‌టెన్షన్ డేటాలో మనకి ఇక్కడ దారు పోషక కణజాలం 2 కూడా మనకు ఒకే రేడియస్ అంటే ఒకే స్థాయిలో మనకైతే కనిపించడం జరుగుతుంది.
ఏ రకమైనటువంటి కండరాల పోగులు ప్రధానంగా జీర్ణాశయాంతర పేగుల్లో కనిపిస్తాయి? వాటి యొక్క సంకోచం యొక్క ముఖ్య లక్షణం ఏమిటి? సో, ఇక్కడ మనం జీర్ణాశయం సంబంధించినటువంటి డేటా గనక తీసుకుంటే ఇక్కడ ఎట్లుంటాయి? ఈ కణాల యొక్క సంకోచ సడలికలు కదలికకు దారితీస్తాయి. ఎందుకంటే, దీని తర్వాత మన చిన్న పేగు, పెద్ద పేగు తర్వాత పాయువు దాకా మనకు డేటా ఉంటది గదా! సో, ఈ యొక్క మొత్తంలో ఆటోమేటిక్‌గా అది కదలికలు జరగాలి. కదలికలు జరగాలి అన్నప్పుడు మనకి యొక్క సంకోచ సడలికలనేవి జరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ మనం డేటా గనక తీసుకుంటే ఇదంతా హృదయ కండరాలా? కాదు. అస్థిపంజర కండరాలా? లేకపోతే మృదు కండరాలా? మృదు కండరాలుంటాయి ఇయన్నీ గూడా. రేఖిత కండరాలా? అహా! రేఖిత గాదు. ఇది సంకల్పితమైనవి గావు. ఈ యొక్క చిన్న పేగుల్లో మూవ్ అయ్యేది, పెద్ద పేగుల్లో మూవ్ అయ్యేది ఇదంతా గూడా మనకు ఆర్టిఫిషియల్‌గా జరగదు. ఆటోమేటిక్‌గా ప్రాసెస్ జరిగిపోతది. అంటే మనం కావాలంటే జరగడం, అంటే ఆగిపోవడం అట్లా జరగదు. సో, ఇది నిరంతరమైనటువంటి అసంకల్పిత సంకోచం. యెస్. సో, ఇదే మ్యాచ్ అవుతుంది. అస్థిపంజరం కాదు. ఇది గాదు. ఇదే. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఈరోజు క్లాస్ కొద్దిగా డెప్త్ ఎక్కువొచ్చింది. ఓకే. ఎందుకంటే ఇది ఎన్‌టీపీసీ లెవెల్ గదా పేపరు. ఓకే. చాలా మందపాటి లిగ్నిఫైడ్ గోడలతో చనిపోయినటువంటి కణాలతో కూడినటువంటి మొక్క కణజాలమైనటువంటి దృఢ కణజాలం యొక్క ప్రధాన విధి ఏమిటి? సో, ఇక్కడ కనిపిస్తుంది గదా! ఇది మన యొక్క స్క్లెరెంకైమా. స్క్లెరెంకైమా సంబంధించినటువంటి డేటా. ఇదేం చేస్తదండి నిజానికి చనిపోయినటువంటి మృత కణాలతో కలిగి ఉన్నటువంటిది ఇదేం చేస్తది మొక్కకు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. నీరు, పోషకాలు, చెక్కలను తీసుకెళ్ళేది ఇదేంటిది దారువు. కాబట్టి ఇక్కడ మనకిచ్చింది కాదు. రెజిన్‌లు, శ్లేష్మ, రబ్బర్ వంటి వాటిని మొక్కల్లో నిల్వ చేయడం కాదు. పువ్వు భాగాలను కలిపి ఉంచడంలో కాదు. ఏంటిది? ఇగో యాంత్రిక మద్దతు మరియు బలాన్ని అందిస్తది. యాంత్రిక మద్దతును మరియు బలాన్ని అందిస్తది మనకి ఒక ఏంటిది? ఈ యొక్క దృఢ కణజాలం. ఓకే. 2014 నుంచి 2026 వరకు జరిగినటువంటి అన్ని రైల్వే ఎగ్జామ్స్‌లో అడిగినటువంటి రైల్వే కంప్యూటర్ యొక్క పీవీక్యూ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం అయితే రిలీజ్ చేయడం జరిగింది. మన యొక్క స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఈ యొక్క డేటాను ప్రాపర్‌గా ఉపయోగించుకోండి. ఈ కింది వాటిలో రేఖీయ కండరాల లక్షణాలు ఏంటి? రేఖీయ కండరాలు. సో, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా! రేఖీయ కండరాలు లేదా రేఖిత కండరాలు అని అంటారు. ఇది ఒక కండర కణజాలంలో కణాలు పొడవుగా, స్తూపాకారంగా, శాఖారహితంగా ఉండి బహుకేంద్రకాలను కలిగి ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇది ఎట్లా ఉంటదండి? ఇక్కడ చూడండి పొడవుగా ఉండాలి లేదా స్తూపాకారంగా ఉండాలి. స్తూపాకారం అంటే ఇక్కడుంది, ఇక్కడుంది. కండే ఆకారంలో కాదు. అండ్ నెక్స్ట్ ఇది శాఖారహితంగా ఉండాలి. ఇది శాఖాయుతంగా అన్నాడు కాబట్టి ఇది కాదు ఇదే. బహుకేంద్రకాలు. ఓకే. సో, ఇక్కడ బహుకేంద్రకాలు ఉన్నాయి కాబట్టి ఇదే మన యొక్క ఆన్సర్. ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. టెక్స్ట్ బుక్‌లోంచి వచ్చినాయండి చాలా క్వెషన్స్ ఇది. ఈ కింది వాటిలో మొక్క యొక్క ఇతర భాగాలకు వేర్ల నుంచి నీరు మరియు పోషకాలను రవాణా చేసేది లేదా పంపిణీ చేసేది. నీరు మరియు పోషకాలను తీసుకెళ్లేటటువంటి బాధ్యత మనం దారువుకి ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ జీలం. ఓకే. సో, దిస్ ఈస్ జీలం యొక్క స్ట్రక్చర్. మన శరీరంలో చలనాలకు కారణమైనటువంటి కణజాలం ఏమిటి? ఇక్కడ చూడండి కండర కణజాలం. ఈ కణజాలం మన యొక్క శరీరంలోని కదలికకు బాధ్యత వహిస్తుంది. ఏంటిది? కండర కణజాలం. కాబట్టి దిస్ ఈస్ యువర్ ఆన్సర్. మొక్కల్లో వశ్యత దేనికి కారణము? ఆల్రెడీ మనం వంగే గుణానికి కారణమైనటువంటిది ఏంటిదండి? స్థూలకోణ కణజాలం అన్నాం గదా! కాబట్టి స్థూలకోణ కణజాలం. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఈ కింది వాటిలో ఉపకళా కణజాలం లక్షణం కానిదేంది? నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూ. ఓకే. పక్కన మీకు మ్యాటర్ ఇవ్వడం జరిగింది. ఆ మ్యాటర్ చూడండి. ఇది చూడండి. చూస్తే మీకు క్లారిటీ వస్తది. సో, అంతర కణ ఖాళీలు ఉండరాదు. ఓకే. ఇది కరెక్టే. ఎందుకంటే ఇక్కడ చూడండి కణాలు దగ్గర దగ్గరగా అమరి ఉంటే వాటి మధ్య ఖాళీలు ఉండకూడదు. ఓకే. ఇది శరీరంలోని చాలా అవయవాలు మరియు కుహరాలను కవర్ చేస్తుంది. ఇగో చూడండి శరీరంలోని అంతర్భాగాలను మరియు కుహరాలను కప్పి ఉంచుతుంది. ఓకే. ఇది కూడా కరెక్టే. గట్టిగా ప్యాక్ చేయబడతాయి. ఇవన్నీ కూడా ఇగో సిమెంట్ పదార్థం కలిగి ఉండి కణాంతర అవకాశాలు అంటే గ్యాప్‌లు లేకుండా ఉంటది. కాబట్టి ఇది కూడా ఓకే. నెక్స్ట్ నాన్ ఫైబర్స్ ఆధార పొర ద్వారా అంతర్లీన కణజాలం నుంచి వేరు చేయబడతాయి. ఓకే. సో, ఇక్కడ చూడండి ఇది తంతుయుతమైనటువంటి ఆధార త్వచంతో మనకిక్కడ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మన నాన్ ఫైబర్స్ అంటే నాన్ ఫైబర్స్ కానీ ఇక్కడ మనకు ఫైబర్స్ బేస్డ్ అంటే తంతుయుత అంటే ఫైబర్స్. అంటే ఇక్కడ ఇది కాదు. రాంగ్ ఇదే కాబట్టి లక్షణం గానిది ఇదే. దట్ మీన్స్ ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే. ఈ కింది వాటిలో అత్యంత సాధారణమైనటువంటి శాశ్వత కణజాలం ఏమిటి? సాధారణ శాశ్వత కణజాలంలో మనకు డేటా గనక తీసుకుంటే దాంట్లో అత్యంత సాధారణమైనటువంటిది వచ్చేసరికి మృదు కణజాలం పారెన్కైమా. ఓకే. డాష్ మట్టి నుంచి పొందినటువంటి నీరు మరియు ఖనిజాలను తరలిస్తుంది. మట్టి నుంచి నీటిని మరియు ఖనిజాలను అంటే వేర్ల నుంచి మొక్క యొక్క భాగాలు పంపించేది దారు అండి. సో, దిస్ ఈస్ దారువు.
అండ్ నెక్స్ట్ డాష్ కిరణజన్య సమగ్ర ఉత్పత్తులను ఆకుల నుంచి సంశ్లేషణ చేయబడినటువంటి మొక్క యొక్క ఇతర భాగాలకు రవాణా చేస్తుంది. ఏంటిది? ఫ్లోయం అంటే పోషక కణజాలం. సో, దారు పోషకం ఎక్కడుంది? ఇగో దారు పోషకం. ఓకే. ఆర్డర్ కూడా తెలిసుండాలి. ఏది ఎక్కడ ఉంటుందని. ఇప్పుడు కొంతమంది ఈడ కూడా ఉంది గదా! అంటే ఫస్ట్ పోషకం వస్తదా? కాదు. ఫస్ట్ దారు వస్తది. నీరు అంటే దారువు. దారు, నీరు రెండిట్లో రూరు ఉంది. అట్లా గుర్తుపెట్టుకోండి. ఆహారం నుంచి ఏమొస్తది? పోషకాలొస్తాయి గదా! గంతే. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దీనికి పెద్ద టెన్షన్ పెట్టుకుంటారు. మర్చిపోతా ఉంటారు. మొక్కల్లో సరళత్వం అనేది ఏ శాశ్వత కణజాలం కారణంగా మొక్క వివిధ భాగాలైన నులి తీగలు అంటే టెండ్రిల్స్ మరియు తీగల యొక్క కాండం విరిగిపోకుండా వంగి ఉంటుంది. సో చూడండి, నులి తీగలు ఎగబాకే కాండాలు కలిగినటువంటి మొక్కల్లో వివిధ భాగాలు విరిగిపోకుండా వంగడానికి సహకరిస్తుంది. ఏంటిదది? స్థూల కోణ కణజాలం. చూసిర్రు కదా ఇదే వీడియోలో ఇది 3 సారో 4 సారో వచ్చి రావడం ఇది. ఇది మినహా కిందివన్నీ సమయోజ కణజాలానికి ఉదాహరణలు. ఓకేనా? సమయోజ కణజాలం ఏందో తెలిస్తే మిగిలింది మనం చెప్పొచ్చు. ఒకటి రక్తం సమయోజ కణజాలం. ఓకే. ఇక్కడ కార్టిలేజ్ అంటే మృదులాస్థి. ఓకే. అండ్ దాంతో పాటు ఎముక. ఎముక అంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. కాలర్ బోను, లాంగ్ బోను, నీ క్యాప్ ఇదంతా కూడా బోన్ స్ట్రక్చర్. ఇదంతా కూడా కనెక్టివ్ టిష్యూసే. మరి దారు కణం అనేది కాదు. ఇది సంక్లిష్ట కణజాలం. కాబట్టి ఇది ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. డాష్ కాండం లేదా మూలాన్ని మందంలో పెద్దగా చేస్తుంది. ఇది కూడా డైరెక్ట్ టెక్స్ట్ బుక్స్ నుంచే వచ్చింది. ఇక్కడ చూడండి. ఇది వేరు మరియు కాండం పొడవును వృద్ధి చేస్తుంది. పార్శ్వ విభాజ్య కణజాలం ఇక్కడ చూడండి. పార్శ్వ విభాజ్య కణజాలం అనేది ఏం చేస్తుంది? వేరు మరియు కాండం వ్యాసాన్ని పెంచుతుంది. వేరు మరియు కాండం యొక్క మందం అంటే వ్యాసాన్ని పెంచేటటువంటిది పార్శ్వ విభాజ్య కణజాలం. కానీ పార్శ్వ విభాజ్య కణజాలం మనకి ఇక్కడ ఏమన్నాడు? విభాజ్య కణజాలం కింద అన్నాడు. పార్శ్వ విభాజ్య కణజాలం కింద ఉండదండి. పైన ఉంటది. పైన ఉంటది. కాబట్టి దాన్ని మనం ఇక్కడ ఏమి ఇచ్చిండు? విభాజ్య కణావళి అని మెన్షన్ చేయడం జరిగింది. సో, కాంబియం ఈస్ అవర్ ఆన్సర్. ఇక్కడ పార్శ్వ విభాజ్య కణజాలమే ఉంది. కానీ మరి ఎందుకు మనం దీన్ని తీసుకోవాల్సొచ్చింది అంటే, ఇక్కడ స్ట్రక్చర్ తీసుకుంటే ఎప్పుడైనా విభాజ్య కణజాలం ఇక్కడొస్తది. కనుపుల్లో ఇక్కడ ఉంటదండి. అంటే ఇక్కడి నుంచి మనకు కొత్తగా ఆ యొక్క మొగ్గలు రావడం, ఆకులు రావడం, ఆ యొక్క స్ట్రక్చర్ వస్తది. కింది నుంచి రాదు. ఇట్లా రాదు. ఎందుకంటే సూర్యరశ్మి మనకు పైనుంచి వస్తది కాబట్టి ఇది పైకుంటది. టు కలెక్ట్ మాక్సిమైజ్ ద సూర్యరశ్మి టు ఎనర్జైజ్. ఓకే. రక్తం అనేది సంయోజ కణజాలం అయితే అప్పుడు ఎముకలేమైతాయి? ఎముకలు కూడా సంయోజ కణజాలమే. ఓకే. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఎముకలు కూడా సంయోజ కణజాలానికి చెందినటువంటివి. మొక్కను దృఢంగా, గట్టిగా అండ్ దాంతో పాటు మొక్క భాగాల బలాన్నిచ్చేదేంటి? గట్టిగా ఉంటది, దృఢంగా ఉంటది దృఢ కణజాలం. దృఢ కణజాలం మొక్కల్లో గట్టిగా, దృఢంగా ఆ యొక్క సపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మొక్క భాగాల బలాన్నిస్తది. మొత్తం టెక్స్ట్ బుక్కే ఇదంతా కూడా ఏం టెక్స్ట్ బుక్కే. టెక్స్ట్ బుక్ నుంచే వస్తాయి. నెక్స్ట్ డాష్‌లో మృత కణజాలాలున్నాయి. అరటి తొక్క అది ఇట్లా అంటే ఇట్లా ఊగుతుంటది. ఏదైనా సరే ఊగుతుంది అంటే కదులుతుంది అని అంటే దట్ మీన్స్ అది మెత్తనిది అయి ఉంటది. మెత్తగా ఉంది అని అంటే అది మృదు కణజాలం. కాబట్టి ఇది కాదు. మృత కణాలు ఉండవు. నారింజ తొక్క ఇది కూడా మెత్తగానే ఉంటది. అట్లా ఇట్లా వంచితే వంగుతది. కాబట్టి ఇది కూడా కాదు. జామ తొక్క, జాంకాయ తొక్క కూడా అంతే. కొబ్బరి పొట్టు గట్టిగుంటది. ఇంగో కొబ్బరిలో పీచును కూడా మనం దేని లెక్క చూడొచ్చు? దృఢ కణజాలం రూపంలో చూడొచ్చు. కాబట్టి ఇది మన యొక్క ఆన్సర్. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. సో, విజువలైజేషన్ ఉండాలి. సబ్జెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఉండాలి. వాడు యాంచి తీసుకురాడు. ఇక్కడి నుంచి తీసుకురాడు. మొత్తం టెక్స్ట్ బుక్ ముందల పెట్టుకుంటాడు. ఇగో ఇదేదో కనిపిస్తుంది చూడండి. ఇగో ఈడ కొబ్బరి పీచు అని కనిపించింది చూసినట్టు దీని మీద ఒక క్వెషన్ ఏసేయండి సార్. ఇగో ఈడ నాకు ఖాళీ ప్రదేశం అని కనిపించిందా? ఖాళీ ప్రదేశం ఉంటది, ఉండదు, ఏమో నాకు తెలవదు. అంతే. ఖతం. ఇంగో ఈడ కాండాలు నాలుక పుంజాలున్నాయా? ఇది కూడా ఒక క్వెషన్ ఏసేయండి. ఇగో ఆకు ఈనెల ఉంది చూడండి. అది కూడా ఒక క్వెషన్ ఏసేయండి సార్. ఇగో ఇక్కడ గట్టి కవచం ఉందా? ఇది కూడా ఒక క్వెషన్ ఏసేయండి. ఇగో మొక్క బాగా బలాన్నిస్తదా? బలాన్నిస్తది, బలాన్నియ్యదు. వేర్లకు సంబంధించింది, లేకపోతే ఆకులకు సంబంధించింది. అట్లా ఏదో ఒకటి పెట్టేసి ఇచ్చేద్దాం. ఓకే. సో, ఉన్నటువంటి డేటాని మీ మైండ్‌లోకి అట్లా రోబో ఎక్కించుకుంటది గదా! చిట్టి రోబో అట్లా అట్లా జేసుకోవాలి. ఓకే. సో, ఇక్కడ చూడండి నిర్జీవ కణాలుంటాయి. ఎగ్జామ్‌లో ఇది గూడా అడుగుతది. దృఢ కణజాలంలో నిర్జీవ కణాలు, సజీవ కణాలు, ఆవశ్యక కణాలు, అనావశ్యక కణాలని. ఏదో 2 బయట పేర్లు తీసుకొస్తాడు. అవి పెట్టేస్తాడు. ఖతం. ఓకే. ఈ కింది వాటిలో కాండాల్లో నాలుక పుంజాల చుట్టూ ఆకుల యొక్క సిరల్లో అండ్ దాంతో పాటు విత్తనాలు, గింజల యొక్క గట్టి కవచంలో ఉండేటటువంటి కణజాలం ఏమిటి? బోలో బోలో ఫాస్ట్‌గా ఇక్కడ చూడండి కాండాల్లో. ఇగో ఈడ కాండాలు. నాలుక పుంజాల చుట్టూ. ఇగో నాలుక పుంజాల చుట్టూ. ఆకుల యొక్క సిరలు అంటే ఆకుల యొక్క ఈనెల్లో. ఓకే. అండ్ నెక్స్ట్ విత్తనాలు అంటే గింజలు. అండ్ గింజల గట్టి కవచం లేదా విత్తనాల యొక్క చుట్టూ ఉన్నటువంటి గట్టి కవచాల్లో ఉండేటటువంటి కణజాలం ఏంటి? డైరెక్ట్ ఇదే గదా! ఇంకో ఇంచు తీసుకొచ్చి ఈడి దాకా. ఈ ఒక లైన్ తీసుకొచ్చి ఈడ క్వెషన్ లెక్క చేసేసిండు. ఏంటిదండి ఇది? దృఢ కణజాలం. ఓకే.
సో దిస్ ఇస్ ద డేటా. ఎగ్జామ్‌లో ఇంతే తిప్పి తిప్పి అడుగుతూనే ఉంటాడు. కానీ ఎక్కడికి పోతాడు? మళ్ళీ అదే టెక్స్ట్ బుక్‌లో పోయి అదే ముందల పెట్టుకుంటాడు. ఏది పడితే అది రాస్తూనే ఉంటాడు. కాబట్టి లైన్ టు లైన్ చదవాలి. కొంతమంది అంటారు, "సార్ మీరు టెక్స్ట్ బుక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పట్లేరు" అని. ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉండవు. ఎవ్రి పాయింట్ ఈస్ ఎ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. సో చూస్తున్నారు గదా! నేను కావాలని ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నది ఎందుకు అంటే టెక్స్ట్ బుక్‌ని తీసుకొచ్చి మీకు దాని వాల్యూ తెలవాలి. మీరు చదివేటటువంటి డేటా అనేది ఎంత పర్ఫెక్ట్‌గా చదవాలనేది మీకు ఇక్కడ ఐడియా వస్తుంది. అనేక నాడుల యొక్క పోగులు ఏ కణజాలంతో బంధించబడి నాడిని ఏర్పరుస్తాయి. ఇగో ఇది గూడా అంతే చూడండి. నాడీ తంతువులు సంయోజక కణజాలంతో బంధింపబడి నాడిని ఏర్పరుస్తాయి. ఏంటిదండి? ఇక్కడ ఏం చెప్పిండు? సంయోజక కణజాలం అన్నాడు. కాబట్టి ఇదే ఆన్సర్. అసలు మనం చదివేటప్పుడు ఇంత డీటెయిల్‌గా చదువుతామా? జనరల్‌గా మీకు గుండె మీద చేసుకొని చెప్పండి. ఆ బుక్ ఓపెన్ చేసినామా, యాడైతే మనకు చదివినట్టు అనిపించినామా, అది చదువుకుంటాము. వదిలేసొస్తాం. పూర్తిగా చదవము. ఇందుకే ప్రాబ్లమ్ అండి. ఇదే ప్రాబ్లము. ఇయన్నీ టెక్నీషియన్ గ్రేడ్ 3. ఇప్పుడు నోటిఫికేషన్ కూడా వచ్చింది కదా! టెక్నీషియన్ గ్రేడ్ 3. దాంట్లో వచ్చినటువంటి క్వెషన్స్ ఇవన్నీ. ఇంగ ఇది కూడా టెక్నీషియన్ గ్రేడ్ 3. ఇక్కడ చూడండి. విభాజ్య కణజాలాల కణాల్లో ఈ కింది వాటిలో లేనిది ఏంది? కణద్రవ్యం ఉంది. కణగోడలు ఉన్నాయి. రిక్తికలు ఇగో వాక్యులేస్ జనరల్లీ ఆప్షన్. రిక్తికలు లేవు. కేంద్రకాలు ఉన్నాయి. మొత్తం టెక్స్ట్ బుక్కే గదా! టెక్స్ట్ బుక్‌ని తీసుకొచ్చి మనం ముందల పెట్టుకొని ఎగ్జామ్‌లో టెక్స్ట్ బుక్ తీసుకోపోతే చాలు. డైరెక్ట్ ఆన్సర్ చేసేసుకోవచ్చు. సో, ఆన్సర్ ఇన్ ద ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. టెక్స్ట్ బుక్ తీసుకెళ్ళాలంటే అఫీషియల్ కాదని మనం బ్రెయిన్‌లో పెట్టుకొని ఎళ్ళిపోవాలి. అంటే ఆపరేషన్ చేయాలంటే అవసరం లేదు. చదువుకోండి సరిపోద్ది. ఓకే. సో, మార్కెట్‌లో అన్న ఇగో ఒక బుక్ వచ్చింది ఇది బాగుంటదా? అన్న ఇగో ఇంకో పబ్లికేషనోడు ఇంకో బుక్ ఇచ్చిండు ఇది బాగుంటది. ఏదైనా సరే ఇగో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని మ్యాచ్ చేసే బుక్ ఏదైనా ఉంటే అది తీసుకొని రారి. మీకు యూట్యూబ్‌లో ఫ్రీగానే అందుబాటులో ఉంచుతున్నాం గదా! ఈ క్వెషన్స్ అన్నీ చెక్ జేసుకోండి. అప్పుడు మీరు ఆలోచించండి. ఓకేనా? కాదా? మనం వెళ్తున్న రూట్ కరెక్టేనా? మనం తీసుకున్న బుక్ కరెక్టేనా? నేనైతే ఎన్‌సీఆర్‌టీనే చదవమంటా. ఎన్‌సీఆర్‌టీ చదివిన తర్వాత ప్రాక్టీస్ కోసం ప్రీవియస్ ఇయర్ క్వెషన్ చూడండి. సరిపోద్ది. మోడల్ క్వెషన్స్ అవసరమే లేదు. మోడల్ క్వెషన్స్ అవసరమే లేదు. మీరు చూస్తున్నారు కదా! ఒకే క్వెషన్ 10 సార్లు రిపీట్ అవుతుంది. ఇంకెందుకు మోడల్ క్వెషన్? మళ్ళా మీరు మోడల్ క్వెషన్ నేర్చుకొని ఆ క్వెషన్ వస్తది రాదు. అదే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ నేర్చుకుంటే వచ్చే అవకాశాలు ఎక్కువ. సంక్లిష్ట మొక్కల యొక్క ప్రత్యేక లక్షణము అది భూ వాతావరణంలో మనుగడ సాగించడానికి దోహదం చేసినటువంటి కణజాలం ఏమిటి? ఓకేనా? సో, మనకిక్కడ సంక్లిష్ట మొక్కల యొక్క కణజాలం ఏముంటాయండి? ఈ యొక్క కణజాలాలు ఉండేటటువంటియి 2 అయ్యేంటి? దారు, పోషకం. ఈ 2 గూడా ఏంటిది? 2 ప్రసరణ కణజాలాలు, నాళిక పుంజాలుగా ఉంటాయి. ప్రసరణ కణజాలానికి రావడం జరుగుతుంది. ఇది గూడా అంతే. ఇగో సంక్లిష్ట శాశ్వత కణజాలంలో ఉన్నటువంటి డేటా ఇది. అదే పాయింట్ తీసుకొచ్చి ఈడ ఫ్రేమ్ చేసేసిండు. మనమేమనుకుంటాం? అరే! ఇది యాంచో వచ్చింది మనకేం తెలుస్తలేదే. ఇది మనం చదవలేదు. మీరు చదివిర్రు కానీ గుర్తుపెట్టుకోలేదు అంతే. నోట్స్ రాసేటప్పుడు ప్రతి ఒక్కటి రాసుకోవాల్సిందే. ఓకే. సంక్లిష్ట శాశ్వత కణజాలం గురించి తప్పుడు ప్రకటనను గుర్తించండి. ఇగో ఇందాక ఇచ్చినటువంటి మ్యాటర్ మళ్ళీ ఈడ తీసుకొచ్చినా ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఓకే. చేయాలండి చదవాలి. మీరు చదువుతారని నేను గ్యాప్ ఇచ్చింది. మీరు చదవకుండా నేను చెప్తా అని అనుకుంటే ఎట్లా? ఫస్ట్ మీరు ఒకసారి చదవాలి. చదివిన తర్వాత మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఆన్సర్ అనుకోవాలి. ఆ! ఇగో ఇదైతుంది అని. ఆ తర్వాత నేను అఫీషియల్ ఆన్సర్ చెప్తే, ఆ తర్వాత మీరు అనుకున్న ఆన్సర్, నేను చెప్పిన ఆన్సర్ 2 మ్యాచ్ అయితే యెస్ యూ ఆర్ ఇన్ ద రైట్ ట్రాక్. రాంగ్ అయితే కరెక్ట్ చేసుకుంటారు. ఏమైతుంది? ఇక్కడ కరెక్ట్ చేసుకుంటే మెయిన్ ఎగ్జామ్‌లో స్కోర్ అయితదండి. ఓకే. ఇక్కడ మిస్టేక్ పోతే తప్పేం లేదు. మెయిన్ ఎగ్జామ్‌లో మిస్టేక్ పోతేనే తప్పు. సో, సంక్లిష్ట కణజాలంలోని కణాలు ఒక సాధారణ విధిని నిర్వహించడానికి కలిసి పనిచేస్తాయి. ఓకే. సో, ఇక్కడ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇక్కడ చూడండి ఇగో ఒకదానితో ఒకటి సహకరిస్తూ ఒకే రకమైనటువంటి పనిని నిర్వహిస్తాయి. అంటే ఇది కరెక్టే. నాలికా పుంజం అనేది సంక్లిష్ట కణజాలం యొక్క ప్రత్యేక లక్షణం. ఇంకో నాలికా పుంజం అనేది గూడా మనకు సంక్లిష్ట శాశ్వత కణజాలం యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం. ఓకే. సంక్లిష్ట కణజాలంలో మృదు కణజాలం మరియు స్థూల కోణ కణజాలం ఉంటాయి. సో, దీంట్లో మనకుండేది ప్రసరణ కణజాలాలు, సంక్లిష్ట కణజాలాలు. కాబట్టి ఇది గాదు. సంక్లిష్ట కణజాలంలో ఒకటి కంటే ఎక్కువ రకాల కణాలుంటాయి. సంక్లిష్ట కణజాలం అనేది ఒకటి కంటే ఎక్కువ రకాల కణాలతో ఏర్పడుతుంది. కాబట్టి ఇది గూడా కరెక్టే. సో, ఇక్కడ తప్పు ప్రకటన అంటే ఆప్షన్ సి అండి. సో, దిస్ ఈస్ అవర్ ఆన్సర్. అయిపాయే. చదివిందే గదా! కొత్తదేమన్నా వచ్చిందా? కొత్తదేమన్నా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడితే, సార్ మనం చదివిన దాంట్లోంచి రాలేదు. వి ఆర్ ఇన్ ద ప్రాబ్లమ్ అంటే యెస్. మనం దాని గురించి ఆలోచించొచ్చు. మొత్తం దానిలోంచే వస్తుంది గదా! ఒక ఫిజిక్స్ అంటే ఓకే అనుకోవచ్చు. ఎందుకంటే మనకు టెక్స్ట్ బుక్‌లో తిప్పి తిప్పి కొడితే ఒక 40, 50 క్వెషన్స్ మాత్రమే ప్రాబ్లమ్స్ లెక్క కనిపిస్తాయి. ఎగ్జామ్‌లో ఎక్కువగా మనకు ఆ యొక్క వేరియేషన్ కనిపిస్తది కాబట్టి ఐ అగ్రీ దట్. అందుకే మనం ఆ యొక్క ప్రాబ్లమ్స్ గూడా ఎక్కువగా సాల్వ్ చేస్తుంటాం. మొక్కల యొక్క పెరుగుదల కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రమే జరుగుతుంది. ఎందుకు?
ఎందుకు జరుగుతదంటే, మనకు ఆ యొక్క విభాజ్య కణజాలాలు నిర్దిష్టమైనటువంటి అంటే కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఉంటాయి గాబట్టి, ఆ యొక్క కొన్ని ప్రదేశాల్లో మాత్రమే జరుగుతది. ఓకే. ఆ యొక్క కొన్ని ప్రదేశాల్లో మాత్రమే జరుగుతది. విభాజ్య కణజాలం అని పిలువబడేటటువంటి విభజన కణజాలం ఈ ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది గాబట్టి. ఆ కొన్ని ప్రాంతాల్లో ఉంటది మాత్రం కాబట్టి అక్కడనే విభజన అయితది. ఏ రకమైనటువంటి మొక్క కణజాలాన్ని అగ్ర, పార్శ్వ మరియు అంతర కణజాలంగా వర్గీకరిస్తారు? అగ్ర, పార్శ్వ, అంతర కణజాలం. అగ్ర, పార్శ్వ, మధ్యస్థ కణజాలం ఇదంతా దేనికి సంబంధించింది? విభాజ్య కణజాలం. అగ్ర విభాజ్య కణజాలం, మధ్యస్థ విభాజ్య కణజాలం, పార్శ్వ విభాజ్య కణజాలం. మొక్కల్లో కొన్ని వ్యర్థ ఉత్పత్తులు రెజిన్‌లు మరియు చిగుళ్ళుగా నిల్వ చేయబడతాయి. సో, యాక్చువల్‌గా మనకి ఒక రెజిన్‌లు గాని, చిగుళ్ళు ఎక్కడ ఉంటాయంటే ఇవన్నీ కూడా మృత కణాలు. ఈ మృత కణాలు ఎక్కడ ఏర్పడతాయంటే పాత దారుల్లో చేరుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా ఎక్కడ చేరుతాయంటే పాత దారుల్లో చేరుతాయి. ఎందుకంటే ఈ యొక్క వ్యర్థ ఉత్పత్తులు పాత దారు ఏమైతదంటే వృద్ధాప్యంలోకొచ్చి ఇక అది నీటిని రవాణా చేయలేని పొజిషన్‌లోకెళ్ళిపోతుంది. అప్పుడు మరి ఆ స్పేస్‌ని ఏం చేయాలి? అక్కడ స్పేసు కొద్దిగే ఉంది. ఉన్నదాన్ని మనం ఏం జేయాలి? మొక్క సపోర్ట్‌కి తెచ్చుకోవాలి. కాబట్టి ఈ యొక్క రెజిన్‌లు, చిగుళ్ళు ఈటిలన్నిటిని కూడా తీసుకెళ్ళి ఆ దారుల్లో మొత్తం నింపేస్తారు. ఆ పైపుల్లో నింపేస్తే ఆటోమేటిక్‌గా ఏమైద్ది? అదొక స్ట్రెంథెన్ అయిపోద్ది మొక్కకి. ఓకే. అది ఇంకా స్ట్రెంథెన్ అయిపోద్ది. ఆ యొక్క బంక అనేది. అండ్ రెండోది ఏందంటే దారం ఉంటది గదా! అందుకే చెట్టుకి దెబ్బ తగలంగానే ఆ యొక్క రెజిన్స్ బయటకొస్తాయి అక్కడి నుంచి. ఒక చర్య లేదా చలనం చేయవలసి వచ్చినప్పుడు జంతువుల్లో ఏ కణజాలం అంతిమ పని చేస్తుంది? ఓకే. చలనం చేయాల్సి వచ్చినప్పుడు. మన యొక్క శరీరంలో కదలికకు బాధ్యత వహించేది కండర కణజాలం కాబట్టి కండరాల యొక్క కణజాలం. దట్ ఈస్ అవర్ ఆన్సర్. వెన్నుపాము ఏ కణజాలంతో తయారవుతుంది? ఇగో చూడండి. మెదడు, వెన్నుపాము, నాడులన్నీ కూడా నాడీ కణజాలంతో నిర్మితమైతాయి. అయిపోయింది. మన యొక్క శరీరంలో చలనాలకు కారణమైనటువంటి కణజాలం ఏంటి? కదలికలకు కారణమైనటువంటిది కండర కణజాలం కాబట్టి కండర కణజాలం. చూసిర్రు గదా! ఇప్పుడే 2 సార్లు వచ్చింది. సమేజ కణజాలం ఏంటిది? కండరాలు, ఘనాకార ఉపకళా కణజాలం, స్తంభాకార ఉపకళా కణజాలం, రక్తం. సమేజ కణజాలం రక్తం అండి. కాబట్టి దిస్ ఈస్ అవర్ ఆన్సర్. ఉపకళా కణజాలం యొక్క పనితీరు ఏంటిది? కింది వాటిలో ఉపకళా కణజాలం ఏం చేస్తది? రక్షణ ఇస్తది. అంటే రక్షణ. ఓకే. పువ్వుల నిల్వ కాదు. ఉద్దీపన ప్రతిస్పందించేటటువంటిది డేటా గనక తీసుకుంటే న్యూరాన్స్ నుంచి వస్తది. అసంకల్పిత చలనాలు కూడా అది బాధ్యత వహిస్తది. కాబట్టి ఉపకళా కణజాలం అంటే ఇది ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. చర్మం అనేది దీనికి సంబంధించింది. అంతర్భాగాలను కుహరాలను కప్పి ఉంచుతుంది. 2 ఎముకలను ఒకదానితో ఒకటి కలిపేటటువంటిది. అంటే బోన్, లెగ్, బోన్. ఓకే. ఎల్ అంటే లిగమెంట్. లిగమెంట్ అంటే సంధి బంధనం. ఇక్కడ చూడండి. లిగమెంట్స్ కనెక్ట్ బోన్ టు బోన్. ఆల్రెడీ చెప్పిన బీఎల్‌బీ, ఎంటీబీ లేదా బీటీఎం ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వస్తనే ఉంటది. వస్తనే ఉంటాయి. మీరే విని విని బోర్ కొట్టేసి, మాకొద్దు సార్ ఈ క్వెషన్స్ ఎంతకని ఇంటామని మీరే అనాలి. అంతగా వస్తాయి. ఇప్పుడు ఈ 2026 కదా! నెక్స్ట్ గ్రూప్ డి ఎగ్జామ్ అయితది కదా! దాంట్లో కూడా వస్తూనే ఉంటాయి. డాష్ ఫలితంగా వివిధ రకాల శాశ్వత కణజాలాలు ఉత్పత్తి అయితాయి. శాశ్వత కణజాలాలు ఇది ఆల్రెడీ డీటెయిల్‌గా మనం డిస్కస్ చేసుకున్నాము. ఈ యొక్క కణ విభజన అనేది కంటిన్యూ‌గా అవుతున్నప్పుడు కొత్త కణాలొస్తాయి. అండ్ దాంతో పాటు ఆల్రెడీ కొత్త కణాలు వచ్చినటువంటియి మళ్ళా పైన ఎదుగుదల జరుగుతున్నప్పుడు కింది వాటికి సెపరేట్ అయినటువంటి విధి అనేది నిర్వహించాలి గదా! ఓకేనేనా? ఒక బిల్డింగ్ కట్టామనుకోండి. అంతస్తుల మీద అంతస్తులు, అంతస్తుల మీద అంతస్తులు కట్టుకొని పోవడమే గాదు. మన కింద ఉన్నటువంటి అంతస్తులు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి మనం రెవెన్యూ జనరేట్ జేసుకోవాలి గదా! అంటే వాటి నుంచి పని జరగాలి గదా! పని జరగాలి అన్నప్పుడు ఏం జేయాలి? వాటికి పని కల్పించేటటువంటి ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేయాలి. ఆ యొక్క ఫెసిలిటీస్ అంటే వాటికంటూ ఎలక్ట్రిఫికేషను, డ్రైనేజ్ సిస్టము అండ్ దాంతో పాటు ఇంకేముండాలి లిఫ్ట్ లాంటి ఫెసిలిటీస్, క్యాబిన్స్ అట్లా వర్క్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఆ యొక్క వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది అన్ని కంపెనీలకు ఒక తీరుగుంటది గదా! ఒక్కో కంపెనీకి ఒక్కొక్క తీరుగుంటది గదా! అట్లాగే శరీరంలో ఉన్నటువంటి కణజాలాల్లోని కణాలకు కూడా వివిధ రకాలైనటువంటి స్పెసిఫైడ్ ఫంక్షన్స్‌కి స్పెషలైజ్డ్ అయినటువంటి డేటాని ఉంటది. కాబట్టి దానికి తగ్గట్టే మనకు ఆ యొక్క కణజం అనేది నిర్మితమై ఉంటుంది. ఆ యొక్క మొత్తం ప్రక్రియను మనం ఇక్కడ డిఫరెన్షియేషన్ అని అంటాం. దాన్ని విభేదనం అని అంటాం. ఆ యొక్క చేంజ్ అయ్యేటటువంటి దాన్ని. కండర కణజాలం గురించి తప్పుడు ప్రకటనను గుర్తించండి. ఓకే. కండర కణజాలం అంటే మనకి ఇక్కడ సంకోచ ప్రోటీన్‌లు అనేటటువంటి ప్రత్యేక ప్రోటీన్‌లుంటాయి. ఓకే. అండ్ ఇవి ముదురు లేత పట్టీలుంటాయి. అండ్ ఇవి పొడవుగా, స్థూపాకారంగా, శాఖారహితంగా బహుకేంద్రకాలను కలిగి ఉంటాయి. ఓకే. సంకోచ ప్రోటీన్‌లుంటాయా? ఇగో ఈడ వచ్చింది. కాబట్టి ఇది కరెక్టే. ఇక్కడ తప్పుడన్నాడు. ఓకే. కండర కణజాలాలు మనకిక్కడ ఘనాకార కణాలన్నాడా? ఇక్కడ ఘనాకారం ఉందా? చూడండి ఎక్కడన్నా ఘనాకారం ఉందా? ఎనీవేర్ ఎల్స్? చెప్పాలి. ఏమన్నా గమనిస్తున్నారా? నాకైతే ఏం కనపడట్లేదు. కాబట్టి ఇది మన యొక్క ఆన్సర్‌గా పెట్టుకోవచ్చు.
ఇంకో లేత ముదురు పట్టీలు కనిపిస్తాయి. ఇగో లేత లేదా ముదురు పట్టీలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది ఓకే. స్వచ్ఛంద కండరాలు. స్వచ్ఛంద కండరాలు. దీని యొక్క ఎక్స్‌టెన్షన్ దాంట్లో ఉంటది. సో, అవయవాలకైతే స్వచ్ఛంద కండరాలుంటాయి. ఇది కరెక్టే. ఎందుకంటే మన యొక్క హ్యాండ్ ఉందనుకోండి. హ్యాండ్ అనేది ఒక అవయవమే గదా! దానికి ఉండేటటువంటి కండరము స్వచ్ఛంద కండరమే. ఓకేనా? సో, అట్లా తీసుకుంటే ఇది కూడా కరెక్టే. ఈ ఘనాకార కణాలతో అనేది రాంగ్. క్యూబాయిడల్ సెల్స్ అనేది రాంగ్ కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. సిగ్నల్ కండక్టింగ్ కణజాలం దెబ్బతినడం వల్ల రోగి శరీర భాగాల్లో స్పర్శను కోల్పోతాడు. ఈ కింది కణజాలంలో ఏది ప్రభావితం అవుతుంది? ఏంటిదండి సిగ్నల్ ప్రాసెసింగ్ అంటే మనకు ఆటోమేటిక్‌గా నాడి. ఏంటిదండి నాడి. కాబట్టి ఆప్షన్ డి. ఒక మొక్క యొక్క రెమ్మ మరియు వేరు కొనల వద్ద వేగంగా పెరుగుదలను చూపుతుంది. ఈ పరిశీలనకు ఏ కణజాల లక్షణాలు మద్దతిస్తాయి? ఏంటిదండి మనకిక్కడ వేరు కొనల వద్ద, రెమ్మల వద్ద అంటే అగ్రవిభాజ్య కణజాలం. సో, అగ్రవిభాజ్య కణజాలం అంటే ఇగో మెరిస్టెమాటిక్ టిష్యూస్ గన తీసుకుంటే ఇక్కడ మనకు కేంద్రకం ఉంటది. దాంతో కణద్రవ్యం ఉంటది. అండ్ రిక్తికలు ఉండవు. సో, దట్టమైన కణద్రవ్యము, కేంద్రకాలుంటాయి. రిక్తికలు లేకపోవడం. ఓకే. ఇది కరెక్టే. లిగ్నిఫైడా? కాదు. పలుచని గోడలుంటాయి. కాబట్టి ఇది కూడా కాదు. సో, ఆన్సర్ ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. సో, ఇక్కడితోటి సక్సెస్‌ఫుల్‌గా ఎన్నయిపోయినాయి? 150 క్వెషన్స్ అయిపోయినాయి. ఓకేనా? నెక్స్ట్ మనం 151 కాంచి రిమైనింగ్ క్వెషన్స్‌లోకి వెళ్ళిపోదాం. అండ్ అప్పటివరకు ఈ యొక్క వీడియోని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేస్తారని ఆశిస్తూ అండ్ దాంతో పాటు ఇప్పటివరకు చెప్పినటువంటి కంటెంట్‌ని ప్రాపర్‌గా విన్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. అండ్ దాంతో పాటు మీ యొక్క ఎగ్జామ్‌లో కూడా ఈ యొక్క క్వెషన్స్ రావాలని కోరుకుంటూ వస్తాయి. కాకపోతే ఏందంటే మనం అంత ఫోకస్ చేయం కదా! ఎగ్జామ్ ముందల. ఇయన్నీ ఎవడు చూస్తాడు? పీడీఎఫ్ ముందల ఏసుకుంటే చదువుకుంటూ వెళ్ళిపోతాం. పీడీఎఫ్ చదవడం వల్ల ప్రాబ్లమ్స్ ఏందంటే, మనకు పర్ఫెక్షన్ రాదండి. క్లాస్ వింటే వచ్చినంత పర్ఫెక్షను పీడీఎఫ్ చూస్తే రాదు. క్లాసెస్ ఎట్లా కావాలనుకుంటారంటే, ఇంట్రెస్టింగ్‌గా కావాలనుకుంటారు. ఇంట్రెస్టింగ్ ఎప్పుడొస్తది? అన్ని యూనిక్ క్వెషన్స్ ఉన్నప్పుడు వస్తది. నా ఉద్దేశ్యం ఏందంటే, యూనిక్ క్వెషన్సే కాదు, మనం ప్రతి క్వెషన్ ఇక్కడ మాక్సిమం కవర్ అప్ చేసుకుంటే, మీకు మల్టిపుల్ టైమ్స్ వింటారు గదా! ఒకటే పాయింట్ మల్టిపుల్ టైమ్స్ విన్నప్పుడు, ఏదో ఒక టైంలో మీ మైండ్‌లో అది ట్రిగ్గర్ అయిపోయి అట్లా పడి ఉంటది. ఎగ్జామ్‌లో అది పనికొస్తది. అట్లా. ఓకే. సో, ఇక్కడితోటి ఒక వీడియోని ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం 150 కాంచి రిమైనింగ్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో, ఇక్కడితోటి ఒక వీడియోని ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం దీని యొక్క కంటిన్యూషన్‌లో భాగంగా రిమైనింగ్ డేటా అనేది డిస్కస్ చేద్దాం. అండ్ దాంతో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నటువంటి రైల్వే, ఎన్‌టీపీసీ అండ్ గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. సో, దీంట్లో మీకు ఎన్‌టీపీసీకి సంబంధించినటువంటి డేటాతో పాటు గ్రూప్ డి అప్డేటెడ్ డేటా మొత్తం కూడా మీకు ఇక్కడ ఇంక్లూడ్ అయ్యి రావడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు లేటెస్ట్ ఎన్‌సీఈఆర్‌టీ డేటాతో పాటు మరి ఇంకెన్నో ఇంపార్టెంట్ అయినటువంటి అప్డేటెడ్ కంటెంట్ అనేది మీకు ఇక్కడ యాస్ పర్ ద లేటెస్ట్ సిలబస్ ప్రకారంగా అందుబాటులో రావడం జరిగింది. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వండి. అండ్ దాంతో పాటు మన యొక్క ఛానల్స్ అయినటువంటి శ్రీనివాస్ మేక్ ఛానల్‌ని, శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నట్లయితే మీకు అప్డేట్స్ అనేవి మినిట్ టు మినిట్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవ్వండి. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ ద క్యాండిడేట్స్ అండ్ థాంక్ ఫ్రెండ్స్. థాంక్ ఫర్ వాచింగ్.